హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. నిన్నటి రోజున మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది. మన భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే 356వ ఆర్టికల్. మరి ఎలాంటి సందర్భాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటే, రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా లేదు అని గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఉభయ సభలలో సాధారణమైనటువంటి మెజారిటీతో ఆమోదించి రాష్ట్రపతి గారికి సిఫారసు చేసినట్లయితే రాష్ట్రపతి గారు సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతూ ఉంటుంది. మరి రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఎంతకాలం వరకు రాష్ట్రపతి పాలన కొనసాగవచ్చు అనంటే మినిమం 6 నెలల వరకు కొనసాగుతూ ఉంది. ఇంకా పరిస్థితులు చక్కబడకపోయినట్లయితే 3 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. అదే రాష్ట్రంలో 3 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి పాలనను కొనసాగించాలి అంటే రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలో సంభవించేటటువంటి మార్పులు ఏమిటి అనంటే, హైకోర్టు అధికారాలలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. కానీ రాష్ట్రానికి సంబంధించిన శాసన నిర్మాణ అధికారాలపైన కేంద్ర ప్రభుత్వమే శాసనాలు తయారు చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాష్ట్రపతి పరిపాలన కాలంలో రాష్ట్రంలో పరిపాలన విధానాన్ని ఎవరు చూస్తారు అంటే, గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి ప్రతినిధిగా ఉండి ఆ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విధానాలు అన్నీ కూడా కొనసాగించడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించినటువంటి సంబంధిత విశేషమైన అంశాలు. మంచి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ప్లే స్టోర్లో నుండి డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. త్వరలోనే ఆన్లైన్ క్లాసెస్ని అందుబాటులో ఉంచబోతున్నాను. టెస్ట్ సిరీస్ అయితే ప్రస్తుతం అందుబాటులో ఉంది. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి ఎగ్జామ్స్ కోసం మంచిగా ప్రిపేర్ కండి. 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.